హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో కిచెన్ డీప్ క్లీనింగ్ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్‌గాను, అలాగే కొంచెం మోటివేషనల్‌గా కూడా ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ప్రతిరోజు ఉదయాన్నే ఏమేమైతే పనులు చేసుకుంటానో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా ముందే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని, తర్వాత ఎగస్ట్రాగా చేసుకునే పనులు అంటే ఇలా కిచెన్ క్లీనింగ్ కానీ, ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవడం గానీ, ఇలాంటివి ఏమైనా చేసుకునేటప్పుడు మనం ప్రతిరోజు ఏమేమైతే పనులు చేసుకుంటామో అవి కంప్లీట్ చేసుకుంటే, మనం ఎలాంటివి ఎగస్ట్రాగా చేసుకునే పనులు ఎలాంటి హడావిడి లేకుండా చేసుకోవచ్చు. అది ప్లస్ మనకి ఎంతవరకు ఓపిక ఉంటుందో అంతవరకు చేసుకోవచ్చు. ఇంకా ఉదయాన్నే చేసుకునే పనులన్నీ అయిపోతాయి కాబట్టి మనకి ఎలాంటి హడావిడి లేకుండా అన్నీ నిదానంగా ప్రశాంతంగా చేసుకోవచ్చనమాట వన్ బై వన్. జార్స్ అయితే చాలా వరకు ఖాళీ అయినియి. వాటన్నిటిని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా జార్స్‌ని క్లీన్ చేసుకునేటప్పుడు హార్డ్‌గా ఉండే స్క్రబ్బర్ కాకుండా కొంచెం స్మూత్‌గా ఉండే స్క్రబ్బర్ యూజ్ చేయడం బెటర్. ఎందుకంటే హార్డ్‌గా ఉండే స్క్రబ్బర్‌ని యూజ్ చేస్తే వాటిపైన గీతలవి పడిపోయి ఇంకా కొన్ని రోజులకి చూడడానికి చాలా చిరాకుగా మెస్సీగా అనిపిస్తాయనమాట జార్స్ అన్నీ. సో, అలా కాకుండా స్మూత్‌గా ఉండే స్క్రబ్బర్ యూజ్ చేయడం వల్ల జార్స్ ఎప్పుడు కూడా కొత్తగానే ఉంటాయి. ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండీ! వంటకు కావాల్సిన జార్స్ అన్నీ కూడా కౌంటర్ టాప్ దగ్గరే సర్దుకున్నాను అని. ఇంకా ఆ వీడియోలో అయితే ఒకళ్ళిద్దరు కామెంట్ పెట్టారనమాట. కౌంటర్ టాప్ దగ్గర ఇవన్నీ పెట్టడం వల్ల ఆయిల్ మరకలు, ఇంకా డస్ట్ ఎక్కువ పట్టేస్తుంది కదా అని. దానికి ఏం చేస్తూ ఉంటానంటే నేను రెగ్యులర్‌గా అంటే మంత్లీ వన్స్ అనే కానీ ఇలాంటి డీప్ క్లీన్ పెడతాను. ఇంకప్పుడు అన్నీ కూడా ఇలా నీట్‌గా క్లీన్ చేస్తాననమాట కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ కూడా. ఇంకా జార్స్ దగ్గరికొస్తే ఖాళీ అయిన ప్రతిసారి కూడా ఒకసారి నీట్‌గా కడిగేసుకొని మళ్ళీ ఫిల్ చేసుకుంటాను. కౌంటర్ టాప్ మీద ఇలా జార్స్ అనే కాదండి, మనం ఏ వస్తువు పెట్టినా కానీ దాని మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వంట చేసేటప్పుడు ఆయిల్ మరకలు అవి కూడా పడుతూ ఉంటాయి. వాటిపైన మళ్ళీ డస్ట్ ఏదైనా పేరుకుంది అంటే అవన్నీ కలిపి చాలా హార్డ్‌గా మారిపోతాయి. అప్పుడు క్లీనింగ్ కూడా మనకి చాలా కష్టమవుతుంది. సో, అందుకని అలా కాకుండా మనం వీక్లీ వన్స్ అనే కానీ ఇలాంటి డీప్ క్లీనింగ్ పెట్టుకున్నామంటే మన కిచెన్ ఎప్పుడు కూడా నీట్‌గా ఇంకా హైజీన్‌గా ఉంటుంది. ఇంకా ఆయిల్ స్టైన్స్, డస్ట్ లాంటిది పేరుకుంది అంటే ఇంకా కిచెన్‌లోకి పురుగులు, బొద్దింకలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో, అందుకని ఇంకా కిచెన్ ఎప్పుడు కూడా నీట్‌గా ఇంకా హైజీన్‌గా కూడా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్నదైతే కిచెన్ డీప్ క్లీనింగ్ అండి. ఇలాంటి డీప్ క్లీనింగ్ పనులైతే మంత్లీ వన్స్ అని గాని డెఫినిట్‌గా చేస్తూ ఉంటాను. ఇంకా వీక్లీ వన్స్ అయితే సెల్ఫ్‌లో ఉన్నవన్నీ కూడా ఒకసారి దులిపేసుకోవడం, మళ్ళీ సర్దుకోవడం. ఇంకా ఏదైనా మెస్సీగా ఉంది అంటే దాన్ని నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకోవడం ఇలాంటివన్నీ వీక్లీ వన్స్ చేస్తూ ఉంటాను. బట్ మంత్లీ వన్స్ అయితే ఇలాంటి డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు ఇంకా అన్నీ కూడా ఒకసారి నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. మనం మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని కూడా నీట్‌గానే ఉంచుకుంటున్నాం కదా అని అనుకుంటాము. అలాగే కొన్ని వస్తువుల పైన డస్ట్ అయితే అసల కనిపించదు. బట్ ఇలాంటి డీప్ క్లీనింగ్ చేసినప్పుడే వాటిలో ఉన్న డస్ట్ అంతా కూడా బయటకొస్తుందనమాట. అందుకని అప్పుడప్పుడు ఇలాంటి డీప్ క్లీనింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా అని మనం కిచెన్‌లో ఇలాంటి డీప్ క్లీన్ పనులు చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా చేయాలి అని రూల్ ఏం లేదు కదా! అందుకని మనం వంట చేస్తున్నప్పుడో, లేదా రోజులో ఏదో ఒక టైంలో ఫ్రీగా ఉంటాం కదా! అటువంటప్పుడు ఒక 5-10 మినిట్స్ టైమ్ స్పెండ్ చేశామంటే, ఇంట్లో ఉన్న ఏదో ఒక వస్తువునైతే నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకోవచ్చండి. ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నా సరే, మన ఇల్లు, మన కిచెన్ ఎప్పుడు కూడా నీట్‌గా ఇంకా హైజీన్‌గా ఉంటుంది కదా! అప్పుడు ఇలాంటి డీప్ క్లీన్ పనులు చేసుకున్నప్పుడు మనకి ప్రెషర్ కూడా ఎక్కువ పడకుండా ఉంటుందనమాట. చాలా సింపుల్‌గా అయిపోతుంది పనంతా కూడా. క్లీన్ చేసుకున్నవన్నీ కూడా ఇలా స్టెప్స్ పైన ఆరబెట్టేసాను. ఇక్కడైతే ఎండొస్తుంది. త్వరగానే ఆరిపోతాయి. ముందు చెప్పినట్టుగా నేనైతే అప్పుడప్పుడు అలా క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి, ఇక్కడ ఇన్నే ఉన్నాయండి క్లీన్ చేసుకోవాల్సినవి. అలా కాకుండా అన్నీ కలిపి ఒకేసారి చేద్దాము అనుకుంటే, ఇంకిప్పుడు క్లీన్ చేసుకున్నవన్నీ కూడా ఆరబెట్టడానికి ఇల్లు సరిపోదు. అలాగే నా ఎనర్జీ కూడా సరిపోదు. కౌంటర్ టాప్ మీద ఇంకా ఖాళీ అవ్వలేని కొన్ని జార్స్ కూడా ఉన్నాయి కదండీ! వాటన్నిటిని కలిపి ఇలా ఒక బాస్కెట్‌లో పెడుతున్నాను. వీటన్నిటిని కూడా ఏం చేస్తాను అనేది చూపిస్తాను. కబోర్డ్ షెల్ఫ్స్‌లో ఇలాంటి షీట్స్ ఏస్తాను కదా! ఇవన్నీ కూడా వాష్ చేసుకోవడానికి తీసేసుకుంటున్నాను. ఈ షీట్స్ అన్నీ కూడా వాష్ చేసుకోవడానికి వాటర్ తీసుకొని అందులోకి కొద్దిగా డిటర్జెంట్ లిక్విడ్‌ని వేసుకుంటున్నాను. ఇంకా అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఇంకా షీట్స్ అయితే ఇందులో పెట్టేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ డస్ట్, హార్డ్ స్ట్రైన్స్ ఉంటే కాసేపు నానబెట్టుకొని తర్వాత వాష్ చేసుకోవచ్చు. బట్ వీటిపైనైతే హార్డ్ స్ట్రైన్స్ ఏమీ లేవండి. ఇంకా మంత్లీ వన్స్ తీసేస్తూ ఉంటాను కదా! సో, అందుకని ఇంకా జిడ్డు అలాంటిది ఏమీ లేదు. అందుకని ఇంకా వెంటనే కూడా ఇలా రఫ్ చేసి వాష్ చేసేస్తున్నాను ఇంకా సింక్ దగ్గరే. ఆయిల్ జార్‌నయితే మాక్సిమం నేను ఇలాగే క్లీన్ చేసుకుంటానండి. అందులో ఉన్న ఆయిల్ అంతా అయ్యేంత వరకు చూస్తూ ఉన్నామంటే, దానిపైన ఆయిల్ మరకలు పడి ఇంకా అవన్నీ కలిపి హార్డ్ స్ట్రైన్స్‌గా మారిపోతాయి. అప్పుడు క్లీన్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. సో, అందుకని ఇంకా మూతను గట్టిగా పెట్టేసుకొని ఇలా స్క్రబ్ చేసుకొని కడిగేస్తాను. కడిగేటప్పుడు మూత వైపుకి వాటర్ వెళ్ళకుండా కొంచెం కేర్‌ఫుల్‌గా కడుగుతాను.
ఇప్పుడు సెల్ఫ్స్ అన్ని కూడా ఒకసారి నీట్గా డస్టింగ్ చేసుకుంటున్నాను. కౌంటర్ టాప్ వాల్ టైల్స్ క్లీన్ చేసుకోవడానికి ఇలా హార్డ్గా ఉండే స్క్రబ్బర్నే యూజ్ చేస్తానండి. అలాగే డిష్ వాష్ సోప్ ఉంటుంది కదా, మనం రెగ్యులర్గా యూజ్ చేసేది, ఇంకా అదే యూజ్ చేసి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా వాల్ టైల్స్ మీద అయితే ఎక్కువ ఆయిల్ స్టైన్స్ అంటే వంట చేసేటప్పుడు అవి కూడా పడుతూ ఉంటాయి కాబట్టి ఇంకా కొంచెం స్టైన్స్ అవి కూడా ఎక్కువ ఉంటాయి. అందుకని హార్డ్గా ఉండే స్క్రబ్బర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా కౌంటర్ టాప్‌ని డీప్ క్లీనింగ్ అంటే ఇలా కడిగేటప్పుడు మాత్రం గ్యాస్ స్టవ్ మీద వాటర్ పడకుండా కేర్‌ఫుల్‌గా కడగాలి. ఎందుకంటే బర్నర్స్‌లోకి వాటర్ వెళ్ళింది అంటే అవి త్వరగా పాడైపోతాయి. అందుకని ఇంకా గ్యాస్ స్టవ్‌నయితే కొంచెం ఎదరకు పెట్టుకొని ఇలా వాల్ టైల్స్ అన్నీ కూడా కడుగుతున్నాను నెమ్మదిగా. గ్యాస్ స్టవ్‌ని కూడా సోపు ఇంకా సాఫ్ట్‌గా ఉండే స్క్రబ్బర్‌ని యూజ్ చేసి ఒకసారి ఇలా తోమేసుకొని కడిగేస్తున్నాను. ఇలా కడిగేటప్పుడైతే ఇలా స్లోగా నిదానంగా కడుగుతున్నాను. ఇలా మొత్తానికి కౌంటర్ టాప్ మీద క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఇల్లు మొత్తం మీద చూసుకుంటే ఎక్కువ పని ఉండేదల్లా కిచెన్‌లోనే కదా! కిచెన్‌లో ఎక్కువ పని ఉండేదల్లా ఇలా కౌంటర్ టాప్ మీదే. కౌంటర్ టాప్ మీద పని అంతా కూడా కంప్లీట్ అయింది అంటే ఇంక ఇంట్లో పనంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కౌంటర్ టాప్‌ని ఎప్పుడు ఇలా కడిగినా కానీ వాటర్ అయితే కొంచెమైనా గానీ కిందకి ఫ్లోర్ మీదకొచ్చేస్తుందండి. అందుకని ఇంకా కౌంటర్ టాప్‌ని ఇలా డీప్ క్లీనింగ్ చేసినప్పుడల్లా కూడా కిచెన్ ఫ్లోర్ కూడా ఒకసారి కడిగేస్తాను. ఫ్లోర్‌ని క్లీన్ చేయడానికి కొద్దిగా డిటర్జెంట్ లిక్విడ్ వేసుకొని చీపురుతో రఫ్ చేసి కడిగేస్తున్నాను. అలాగే వాల్ మీద అది కూడా పిండి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెమైనా గానీ పడుతూ ఉంటుంది కదా! అందుకని ఒకసారి కడిగేస్తున్నాను ఇక్కడ కూడా. అలాగే వాల్‌కి కింద కూడా టైల్స్‌తో ఇలా చిన్న గోల్డ్‌లవి పెడుతూ ఉంటారు కదా! దీని మీద కూడా డస్ట్ ఎక్కువ పేరుకుపోతూ ఉంటుందండి. ఎందుకంటే మాప్ పెట్టుకునేటప్పుడు అక్కడ తుడం కదా! సో, అందుకని డస్ట్ ఎక్కువ పేరిపోతుందనమాట. అందుకని ఇలా కడిగేటప్పుడు అక్కడ కూడా కడిగేస్తాను. మొత్తానికి కిచెన్ క్లీనింగ్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. అప్పుడప్పుడు ఇలా కడగడం వల్ల మూల మూలలో ఉన్న డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది కదా బయటికి. ఇలా కిచెన్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత అలా చూసుకుంటే ఎంత సాటిస్ఫాక్షన్‌గా ఉందో అసలు. ఇక్కడ వాల్‌కి ఒక స్టాండ్ కనిపిస్తుంది కదా! దీని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. కిచెన్ అంతా ఆరేలోపు ఇంకా కొన్ని పనులుంటే అవి చేసుకుంటున్నాను. ఖాళీ అవన్నీ జార్స్ అన్నీ కూడా ఏం చేస్తాను అని చెప్తానన్నాను కదా! వాటన్నిటిని కూడా ఇలా ఒకసారి స్ప్రే చేసుకొని, ఇలా క్లాత్ పెట్టుకొని తుడిచేస్తాను. ఇలా చేసినా కానీ వాటిపైన మరకలు కానీ, డస్ట్ లాంటిది అలాంటిది ఏమీ లేకుండా నీట్‌గా ఉంటాయి. ఈ స్ప్రే బాటిల్ అయితే కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా విమ్ జెల్ వేసుకొని మిగిలిన లెంగ్త్‌కి వాటర్‌తో ఫిల్ చేసుకొని, దాన్ని ఇలా స్ప్రే చేసుకొని క్లీన్ చేస్తాను. ఇదైతే బాగా యూజ్ అవుతుందండి. ఇలా అన్ని జార్స్‌ని కూడా ఒకసారి నీట్‌గా స్ప్రే చేసుకొని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా ఉన్నాయో. ఈలోపు కిచెన్ అంతా కూడా ఆరిపోయిందండి. వాటర్ మరకలు అవి లేకుండా ఒకసారి క్లాత్ పెట్టుకొని తుడిచేస్తున్నాను. ఇంకిప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న జార్స్ అన్నీ కూడా వాటన్నిటిని వాటి వాటి ప్లేస్‌లోకి నీట్‌గా సర్దేసుకుంటున్నాను. ఈ టీ ఇంకా షుగర్ జార్స్‌ని ఏ వీడియోలో చూపించినా గానీ వీటి లింక్ అడుగుతున్నారు. వీటి లింక్ ఉంటే డెఫినెట్‌గా ఇచ్చేదాన్నండి. బట్ ఇవ్వలేను. ఎందుకంటే ఇవి రిటర్న్ గిఫ్ట్స్ అన్నమాట. వాటిని ఇలా రీయూజ్ చేసుకుంటున్నాను. టీ ఇంకా షుగర్ జార్స్‌లేగా. ఇంట్లో ఇలాంటి పనులు చేసుకోవడానికి ఫెస్టివల్సే రానవసరం లేదు కదండీ! మనకి కొంచెమైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే చాలు. అన్ని పనులు కూడా సింపుల్‌గా అయిపోతాయి. ఎలాంటి అలసట లేకుండా. అలా కాకుండా ఇంట్రెస్ట్ లేకుండా చేశాము అంటే ఇంకా కొన్ని పనులు చేసినప్పటికే చాలా చాలా అలసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. సో, అందుకని మనకి మనమే మోటివేట్ చేసుకోవాలండి. ఇంకా ఈ పనులన్నీ కూడా మనమే కదా చేయాలి. ఎప్పటికైనా చేయడం తప్పదు గదా! అన్నట్టుగా చేశామంటే ఇంకా అన్ని పనులు కూడా అలా నిదానంగా అవుతూ ఉంటాయన్నమాట. అది ప్లస్ మనం ఏ పనినైనా మొదలు పెట్టడమే ఆలస్యమండి. మొదలు పెట్టామంటే ఇంక అన్ని పనులు కూడా ఒకదాని తర్వాత ఒకటి అలా అవుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం ఏ పనినైనా సగం వర్క్ చేసి మిగిలింది అలాగే ఉంచేసామనుకోండి, చూడడానికి చాలా మెస్సీగా, చాలా ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది ఆ పనంతా అయ్యేంత వరకు. సో, అందుకని ఇంకా ఆ పనిని నెక్స్ట్ డే అయినా కానీ కంప్లీట్ చేసేస్తాము. సో, అందుకని మనం ఏ పనినైనా కానీ మొదలు పెట్టడమే ఆలస్యమండి. వన్స్ మొదలు పెట్టాము అంటే అన్నీ కూడా వాటంతట అవే అలా నిదానంగా అవుతూ ఉంటాయన్నమాట వన్ బై వన్. ఈ పనులన్నీ అయ్యేలోపు ఇక్కడ జార్స్ కడిగి పెట్టాను కదా! ఇవన్నీ కూడా చక్కగా ఆరిపోయినియి. అలాగే షీట్స్ కూడా ఆరిపోయినియండి. ఇంక ఇవన్నీ కూడా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న జార్స్‌లోకి గ్రాసరీస్ ఫిల్ చేసుకుంటున్నాను. ఈ పనులన్నీ కూడా ఉదయం మొదలుపెడితే మధ్యాహ్నం వరకు కంటిన్యూయస్‌గా ఏదో ఒక పని ఉంటూనే ఉందండి.
మనం ఇంట్లో ఇలాంటి క్లీనింగ్ పనులు చేసుకునేటప్పుడు తెలియకుండానే చాలా పని చేస్తాము. ఇంకా ఇంట్లో ఇన్నిన్ని పనులు చేసుకున్నామంటే ఫిజికల్‌గా కూడా మనం చాలా స్ట్రాంగ్‌గా, చాలా ఎనర్జీగా కూడా ఉంటాము. ప్రతిరోజు కూడా ఇన్నిన్ని పనులు డెఫినిట్‌గా ఉండవు కదండీ! అంటే ఒక 5-10 మినిట్స్ అయినా కానీ కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం లేనన్ని పనులైతే డెఫినిట్‌గా ఉండవు మనకి. ఇంకా అప్పుడప్పుడైతే డెఫినిట్‌గా ఉంటాయి. అంటే ఇలా ఇంటిని గాని, కిచెన్‌ని గాని డీప్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు మనకి ఇలా ఎక్స్‌ట్రా పనులు, ఇంకా ఎక్స్‌ట్రా టైం అయితే పడుతూ ఉంటుంది పనులు చేసుకోవడానికి. ఏదేమైనప్పటికీ కానీ ఇవన్నీ చేసుకునేది మన కోసము, మన ఇంటి కోసం, మన ఇంట్లో వాళ్ళ కోసమే కదండీ! ఇలా మీతో మాట్లాడుతూ వీడియో ఎండింగ్ కూడా వచ్చేసామండి. ఈసారి అయితే కిచెన్ ఇలా డీప్ క్లీనింగ్ చేసుకున్నాను నేనైతే. సో, ఫైనల్‌గా ఇదండి ఇవాల్టి వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్‌గా అనిపిస్తుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. అలాగే ఇంటిని గాని, కిచెన్‌ని గాని నీట్‌గా, క్లీన్‌గా ఉంచుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత మోటివేట్ చేస్తుంది అనుకుంటున్నాను. మన ఛానెల్‌లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చి యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.